సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ సినిమా ఓ బ్రహ్మాండమైన ఫ్లాప్ గా నిర్ధారించబడింది. ఈ విషయాన్ని పవన్ అభిమానులు, విశ్లేషకులు, సినిమా ప్రియులు, ట్రేడ్ పండితులు అందరూ అంగీకరించేశారు. ఇక సర్దార్ మిగిల్చిపోయే నష్టాల్ని లెక్క కట్టే ప్రోగ్రామే అన్ని చోట్ల కనిపిస్తా ఉంది. సినిమా ఫుల్ రన్ మీద 60 కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోతే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చరిత్రలో నిలిచిపోద్ది అని మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఆ మార్క్ టచ్ చేస్తే సేఫ్ అని కాదు, కొంత కష్టమే అయినా భరించగలిగే నష్టాలే సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళు ముందుంటాయి. ఆ పైన సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ రేంజ్ లో నష్టాలు తగ్గుతూ పోతాయి. అసలు నష్టాలే ఉండకూడదు అంటే సినిమా 90 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. అది జరిగే పనిలా కనపడటం లేదు. సినిమా తొలివారం కలెక్షన్లు చూసుకుని ఆ విధంగా ఫిక్స్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు. సర్దార్ విడుదలైన ఫస్ట్ డే దాదాపు 30 కోట్లు షేర్ వసూలు చేశాడు. ఆ తర్వాత 6 రోజుల్లో కేవలం 17 కోట్లు మాత్రమే రాబట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. మొత్తంగా వరల్డ్ వైడ్ సర్దార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 47 కోట్లు అని తేల్చారు. మామూలుగా ఫస్ట్ వీక్ లోనే 47 కోట్లు షేర్ వచ్చేసింది అంటే పండగ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ సర్దార్ పరిస్థితి వేరు. 50 కోట్ల వసూళ్ని ఏ విధంగానూ లెక్కలోకి తీసుకోలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే చిత్రాతి చిత్రంగా అనిపిస్తుంది. 2016 సంవత్సరానికి సంబంధించి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సోగ్గాడు ఫుల్ రన్ మీద 48 నుంచి 50 కోట్ల మధ్యన షేర్ వసూలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ లోనే ఆ లెక్క తేల్చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా డిజాస్టరే. ఏం చిత్రం స్వామి ఇది. పవన్ కళ్యాణ్ లీల ఇది. అంతకు మించి వేరే రీజన్ చెప్పుకోవడానికి కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ అనే కట్అవుట్ చూసే వెనక ముందు ఆలోచించుకోకుండా 90 కోట్లకి ఈ సినిమాని కళ్ళు మూసుకుని కొనేసుకున్నారు. డిజాస్టర్ టాక్ ని వెనకేసుకునే ఫస్ట్ వీక్ లో దాదాపు 50 కోట్ల మార్కును టచ్ చేశాడు. అదే హిట్ టాక్ పడినట్టయితే షూర్ గా ఫస్ట్ వీక్ లో 80 కోట్ల మార్కు దాటేసేవాడు. ఫుల్ రన్ మీద 150 కోట్లు లెక్క రాసేసుకునేవాడు. అందుట్లో డౌటే లేదు. ఎందుకంటే మామూలుగా లేదు క్రేజ్, బీభత్సం అంతే. కానీ ఏం చేయడానికి లేదు. బ్యాడ్ లక్ స్కెచ్ చేసి మరి వెంటపడింది. సెట్ రైట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వకుండా క్లోజ్ చేసి పారేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్. ఇదే బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.